ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట సైబర్ క్రైమ్. జనరల్గా పెద్ద పెద్ద పట్టణాల్లో, మహానగరాల్లో ఈ సైబర్ క్రైమ్ అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు జిల్లాలకు సత్తుపల్లి కూడా పాగిపోయిందంటే అక్కడ 547 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ స్కామ్ని పోలీసులు ఛేదించారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది అనే అంశాలని మనకి మాట్లాడటానికి ఎథికల్ హ్యాకర్ నవతేజ మనతో ఉన్నారు. ఆయన ఏఐ అలాగే సైబర్కు సంబంధించిన అంశాలపై పిహెచ్డి చేస్తున్నారు. 20 ఏళ్లకు పైగా ఈ రంగంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. మరిన్ని వివరాలు తేజతో అడిగి తెలుసుకుందాం మనం. సైబర్ క్రైమ్ అంశాలపై ఎక్స్పర్ట్ అయిన తేజతో మనం మరింత సమాచారం తెలుసుకుందాం. తేజ, చెప్పండి, మీరు ఏదైతే ఈ 547 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఈ సైబర్ క్రైమ్కు సంబంధించి పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే అంత డబ్బు లాగడానికి వాళ్ళ ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంది అనుకోవచ్చు మనం? నమస్తే అండి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్, నాన్ స్టాప్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనకి వాళ్ళ ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనకి సత్తుపల్లి లాంటి గ్రామంలో కూడా మనం ఇలాంటివి చూసాం. మెయిన్ మీరు చూసినట్టయితే ఎప్పుడైతే ఈ మారుమూల గ్రామాల్లో లేదా ఒక క్రైమ్ జరిగేటప్పుడు ఎక్కడ జరుగుతాయంటే బార్డర్స్లో జరుగుతాయి. ఇప్పుడు మీరు సత్తుపల్లి చూసారనుకోండి, సత్తుపల్లి ఈజ్ ఎ బార్డర్, వన్ ఆఫ్ ద బార్డర్, ఒక ఇంటీరియర్ ప్రాంతం. ఆ ఇంటీరియర్ ప్రాంతంలో ఒక ఇలాంటి జరుగుతుందంటే ఎక్స్పెక్ట్ చేయరు, నిఘా తక్కువ ఉంటుంది. తేజ, చెప్పండి, అసలు వీళ్ళ ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుంది? 547 కోట్లు లాగేశారంటే, సో 550 కోట్లు అన్నది చాలా పెద్ద అమౌంట్. ఈ పెద్ద అమౌంట్ ఎలా లాగుతారంటే రకరకాలుగా లాగచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే మ్యాట్రిమోనీ అన్నది ఒకటి. సో ఇప్పుడు సైబర్ క్రైమ్కి మనం వచ్చేసరికి వీళ్ళు రకరకాలుగా లాగుతారు, ఒక్క అమౌంట్ కింద లాగరు. ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అన్నది నేను ఏంటో కూడా చెప్తాను. ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ వాడరు, వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్స్ వాడతారు. మ్యాట్రిమోనీ ట్యాబ్లెట్ అన్నది ఒకటి, నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ అన్న ట్యాబ్లెట్ ఒకటి, గేమింగ్ అన్నది ఒకటి, లేదా బెట్టింగ్ యాప్స్ అన్నది ఒకటి, లేదా షేర్ మార్కెట్ అన్న ట్యాబ్లెట్స్ వాడచ్చు, లేదా క్రిప్టో అన్నది వాడచ్చు, లేదా ట్రేడింగ్ యాప్. ఫైనల్గా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏంటంటే, మీరు ఏదో ఒక ట్రాప్లో పడాలి. ఐదర్ ఫిషింగ్ చేసి ఒక ట్రేడింగ్ యాప్ కన్నా రావాలి, లేదా మీకున్న లోన్లీనెస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని మ్యాట్రిమోనీలో కన్నా లాగాలి. సో మ్యాట్రిమోనీ సైట్లకి ఫస్ట్ మనం వస్తే, మ్యాట్రిమోనీలో ఏం చేస్తారంటే, మనం ఏదో ఒక మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యి ఉంటాము, వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటాడు. అంటే ఇది ఇండిపెండెంట్ పర్సన్ చేసేది కాదు, ఇండిపెండెంట్ పర్సన్ కూడా చేయొచ్చు. కానీ ఇది పెద్ద మొత్తం మనం సత్తుపల్లి విషయంలో మాట్లాడుకున్నట్లయితే ఈ 500 కోట్లది ఏదైతే స్కామ్ ఉందో దాంట్లో ఈ రకరకాలుగా డబ్బులు లాగినప్పుడు ఒక మ్యాట్రిమోనియల్ మనం చూసినట్టయితే, మ్యాట్రిమోనియల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఐడి కార్డు పెట్టుకొని ఒక అమ్మాయిలాగో లేదా అబ్బాయిలాగో, అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని, అమ్మాయిలు అయితే అబ్బాయిలాగా మాట్లాడుకుంటూ ఫ్రాడ్ చేస్తారు. ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు? ఫస్ట్ పెట్టుకొని వీళ్ళ ట్యాబ్లెట్లో, అంటే ఒక స్క్రిప్ట్ అనమాట. ట్యాబ్లెట్ అన్న పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే, లాస్ట్ ఒక 2 months క్రితం ఎవరైతే ఒక క్రిమినల్ గ్యాంగ్లోంచి ఒక అతను బయటపడ్డాడో, కాంబోడియా క్రిమినల్ గ్యాంగ్ నుంచి ఎవరైతే బయటపడ్డాడో, లేదా మియాన్మార్ అని కూడా చెప్పచ్చు మనం, మియాన్మార్ నుంచి ఎవరైతే బయటపడ్డాడో అతను చెప్పిన విషయం, వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్ లాగా ఇస్తారంట. ట్యాబ్లెట్ అని కాదు, ఒక స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో సేమ్ డైలాగ్ వాడాలన్నమాట వాడు. ఆ సేమ్ డైలాగ్ని 50 ఏళ్ళ వయసు గల పైన ఉన్న వాళ్ళకి వాడాలి అని చెప్తారనమాట. ఈయన ఏం చేస్తాడు, ఈ స్క్రిప్ట్ని పట్టుకెళ్ళి ఆ 50 ఏళ్ళ మంది డేటా ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తాడు. దీంట్లో కొంతమంది రియాక్ట్ అయ్యి ఏంటంటే, నేను లోన్లీగా ఉన్నాను, మాట్లాడాలనుకుంటున్నానని. ఫస్ట్ ఇదంతా చూసినప్పుడు కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఈ నమ్మని వాళ్ళలో పక్కన పెట్టేస్తారు. నమ్మిన వాళ్ళు ఏంటంటే, ఏముంది మనకి ఒక వీడియో మాట్లాడుతుంది అంటే దాంట్లో స్పెసిఫై చేస్తాడు ఒక వీడియోని, ఆ వీడియో కదా మాట్లాడుతుందని హాయ్ అని చెప్పచ్చు, హలో అని చెప్పచ్చు. దాని నెక్స్ట్ స్క్రిప్ట్ వాళ్ళకి ఏముంటుందంటే, ఎప్పుడైతే ఒక విక్టిమ్ పడ్డాడో వాడికి నెక్స్ట్ ఇమీడియట్ స్క్రిప్ట్ ఏమని ఉంటుందంటే, మీరు చాలా థ్యాంక్స్, మీరు నా భావాలను అర్థం చేసుకున్నారు, నా భావజాలను అర్థం చేసుకున్నారు, లేకపోతే ఏదో ఒకటి అట్లా వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ట్రస్ట్ బిల్డ్ చేసినాక కొన్ని రోజులు అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక వారంలో కావచ్చు, ఒక నెలలో కావచ్చు, లేదా ఒక 6 నెలల్లో కావచ్చు, ఒక మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మీ దగ్గర వీలైనంత డబ్బులు లాగేస్తారు. అంటే మీరు ఎంత నమ్మితే అంత డబ్బులు లాగేస్తారనమాట. ఎలా లాగచ్చు? ఏదో మా ఫ్యామిలీ ప్రాబ్లంలు ఉన్నాయి, కాస్త డబ్బులు పంపించండి అని లాగచ్చు,
లేదా నేను బెట్టింగ్లో నేను ఇట్లా సంపాదిస్తున్నాను, మీరు కూడా బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా లాగేస్తారు మనము మ్యాట్రిమోనీ చూస్తే. నెక్స్ట్ ఇక్కడ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. బేసిక్గా ఇక్కడ వాడేది వాళ్ళు మన లోన్లీనెస్ని యూజ్ చేసుకొని ట్రస్ట్తో కూడింది డబ్బులు లాగేస్తారనమాట. ఓకే. ఇంకా రివార్డ్ పాయింట్స్కి అందరూ బలవుతారు. రివార్డ్ పాయింట్స్ ఏంటంటే క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మనకి ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో మీ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, క్లెయిమ్ చేసుకోండి అంటారు. సో ఇది మరీ క్రెడిట్ డెబిట్ కార్డు తెలియని వాళ్ళకి చేయరు, తెలిసిన వాళ్ళకి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పాయింట్స్ అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు చేసి పంపుతారు. అంటే ఇది ఎక్కడి నుంచైనా లీక్ అవ్వచ్చు. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు డేటా ఎక్కడి నుంచైనా లీక్ అవ్వచ్చు. అది ఏ బ్యాంక్ నుంచైనా లీక్ అవ్వచ్చు. క్రెడిట్ కార్డ్ డేటా అంటే పేర్లు ఇస్తారు, ఫోన్ నెంబర్లు ఇస్తారు. అలా ఆ డేటా లీక్ అయిన డేటాను పట్టుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇది ఒక గోవా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గోవాలో దాదాపు 40 ప్లస్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి ఓన్లీ దీని మీద, ఈ రివార్డ్ పాయింట్ స్కామ్స్ మీద. ఎందుకంటే రివార్డ్ పాయింట్లో మనకి ఏదో వస్తుంది గిఫ్ట్ అని ఉంటుంది. మనకు తెలుసు మనం క్రెడిట్ కార్డు వాడుతున్నామంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయని. ఆ రివార్డ్ పాయింట్స్ కోసం మనం ఏదో ఒక ఫిషింగ్ లింక్ నొక్కుతాం. ఆ ఫిషింగ్ లింక్ విల్ డైవర్ట్ యూ టు మెలిషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేపిస్తుంది మీ సిస్టంలో. ఒక సిస్టమ్ అంటే మొబైల్లో ఒకసారి సిస్టంలో మీ వైరస్ ఎప్పుడైతే ఎక్కేసిందో అప్పుడు మనకేమవుద్ది, ఒక మెలిషియస్ సాఫ్ట్వేర్ మన ఓటీపీలు అన్నీ పోతాయి, మన ఎస్ఎంఎస్లన్నీ వాడు చదవగలుగుతాడు. అలా రివార్డ్ పాయింట్స్ నుంచి అది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఓటీపీలు చదివేసి మన డబ్బులు పోవడం జరుగుతుంది ఇక్కడ. గేమింగ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే పిల్లలందరూ గేమ్స్ ఆడుతుంటారు. సో గేమ్ ఆడాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వాడికి దొరికేది ఏంటంటే గేమ్ ఆడాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా పేకాట ఆడండి, రమ్మీ ఆడండి. ఇప్పుడు నేను లాస్ట్ ఇది ఒక 3-4 ఇయర్స్ క్రితము అనుకుంటా, నాకు కూడా చాలాసార్లు యాడ్ వచ్చేది, రమ్మీ ఆడండి అని. రమ్మీ ఆడండి, ఇగో వాడంత డబ్బులు సంపాదించాడు, వీడింత డబ్బులు సంపాదించాడు అని మెసేజ్ వస్తుంటుంది. సరే మనకేముంది, రమ్మీ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, ఫ్రెండ్స్ అందరూ కలవాలి ఇవాళ రేపు అంటే కలరు. ఒకప్పుడు మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేవాళ్ళందరం మనం అప్పుడు అందరూ కలిసి డబ్బులు వేసుకొని బాల్ బ్యాట్ కొనుక్కొని ఆడేవాళ్ళం. ఇప్పుడు బాల్ బ్యాట్ కొనుక్కునే డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఆ ఫ్రెండ్స్ లేరు. సో మనం ఒక టైప్ ఆఫ్ ఆ లోన్లీనెస్లో ఉన్నాం. కాబట్టి పేకాట ఆడాలంటే 4 ఫ్రెండ్స్ని పిలవాలి ఇంటికి, ఆ 4కి టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఎవరితో పేకాట ఆడతాం? పేకాట ఆడేవాడు ఏం చేస్తాడు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పేకాట ఆడుతుంటాడు. సో ఈ గేమింగ్ ఒక పేకాట ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అలా ఏ గేమ్ ఆడేవాడు ఏంటంటే ఎంతసేపు ఫిజికల్గా గేమ్లు ఆడట్లేదు. సో ఈ నెట్లో గేమ్ ఆడుకుంటున్నాడు, వాడికి ఒక క్యూరియాసిటీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్మెంట్లో వాడికి కలిగే ఆనందంతో డబ్బులు కోల్పోతారు. ఎట్లా కోల్పోతారు, యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు, ఆ గేమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఒక వైరస్ వస్తుంది, సేమ్ స్టోరీ, మళ్ళీ వైరస్ వస్తుంది, వైరస్తో ఓటీపీలు వెళ్ళిపోతాయి, నెక్స్ట్ డబ్బులు పోతాయి. లేదా వాడు ఏమంటాడు, రకరకాలు పిల్లలైతే వాళ్ళ ఫాదర్ జాబ్ ఖాళీ, లేదా రకరకాలు. ఇంకా గేమింగ్ యాప్లో ఒకటే అని కాదు, రకరకాల మార్గాలు ఎంచుకుంటారు వాళ్ళు. ఒక మార్గం ఏంటంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, మన ఫోన్ని వాడికి సరెండర్ చేయడం. ఇంకో మార్గం ఏంటంటే ఈ గేమ్లో ఈ ఫీచర్ కొనుక్కోండి అంటాడు. అదేదో కొత్త ఫీచర్ ఉంటుంది, లేదా ఒక కత్తి కొనుక్కోండి, లేదా ఇంకోటి ఏదో కొనుక్కోండి, లేదా అప్గ్రేడ్ అవ్వండి, ఇంకా డబ్బులు పెట్టండి. పేకాటలు అయితే ఇంకా డబ్బులు పెట్టండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు బయటికి క్విట్ అయిపోయే టైంలో వాడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఒకసారి మీరు గెలిచేసరికి మీకు ఏమవుద్ది, ఆనందం కలుగుతారు, గెలిచాను నేను, మళ్ళీ గెలుస్తానేమో అని మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మొత్తం లాగేస్తాడు. సో అలా డబ్బులు ఇన్వెస్ట్ చేసే కొద్దీ వాడు లాగేస్తూ ఉంటాడు గేమింగ్ యాప్లో. అలా మనం చాలా డబ్బులు కోల్పోతాం. సో బెట్టింగ్ కూడా సేమ్ గేమింగ్ లాగే ఉంటుంది. బెట్టింగ్లో సేమ్ క్రికెటర్ బెట్టింగ్ అనుకోండి, ఎవరు గెలుస్తారు, సేమ్ బెట్టింగ్ మనం బెట్ చేస్తాము. ఆ క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ బెట్టింగ్ అవ్వచ్చు, మనం డబ్బులు పోవడం ఖాయం. అక్కడ ఎవరికి వస్తుందని తెలియదు. ఒకవేళ పెట్టిన తర్వాత అక్కడ గెలిచినా కూడా మనకి ఇస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే ఇదంతా జరిగేది సైబర్లో, వాడు ఆపరేట్ చేసేది ఎక్కడి నుంచో తెలియదు. సో మనం కంప్లైంట్ ఇచ్చినా బాగోదు. 10 మందికి తెలిసిందనుకో, రేపు బెట్టింగ్లో ఓడిపోయాడని ఎగతాళి చేస్తారు. కాబట్టి మనం కంప్లైంట్ కూడా ఇవ్వలేము. కాబట్టి బెట్టింగ్లో చాలా లాస్ అయిపోతాం. అంటే ఈ బెట్టింగ్లో కూరుకుపోవడానికి కొంతమంది సినిమా నటులు అని చెప్పుకోవచ్చు. వాడు చాలా డబ్బులు వస్తుంది అది ఇదని యూట్యూబ్లో అది నైస్ పాయింట్. అసలు ఈ బెట్టింగ్ దాకా ఎట్లా వెళ్తున్నారు పబ్లిక్? బెట్టింగ్ ఉత్తిగే మన ఇద్దరం బెట్టేసుకుందాం అంటే డబ్బులు చేయడం కాదు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ చాలా ఉంటుంది ఈ బెట్టింగ్లో. ఎక్కడో బెట్టింగ్ యాప్ వచ్చిందంటే చేయం కదా. వీడేదో యూట్యూబ్ ఏదో చూసుకుంటుంటాడో, దాంట్లో ఒక యాడ్ వస్తుంది,
ఈ ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ అని వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లో మన సినిమా యాక్టర్లు కూడా చాలామంది తెలియకో తెలుసో, ఇప్పుడు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి మాది ఒక బెట్టింగ్ యాప్ ఉంది, లేదా మాది ఒక గేమింగ్ యాప్ ఉంది అని చెప్తారు. గేమింగ్ యాప్ అనుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్టింగ్లో చేసేస్తారు రీల్. ఏంటి రీల్ ఏదో ఒకటి ఏమనంటే, అరే మీరు ఇది చేయొచ్చు, అద్భుతంగా ఉంది అని. వీళ్ళు ఏం చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని, లేకపోతే బెట్టింగ్ అని చెప్పాడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు కదా అని ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావంతో దాంట్లో ఆ ఊబిలోకి దిగుతారనమాట. దిగిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఏమంటాడు, నాకు సంబంధం లేదు అంటాడు. సంబంధం లేదు అంటే ఇప్పుడు అది కాదని చెప్పి మన సజ్జనార్ గారు కానీ ఎవరైనా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకుంటుంది, మీరు చేయకూడదని ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. సో అది ఒక రకంగా మనకి పాజిటివ్ అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మనకి చాలామందికి షేర్ మార్కెట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్గా చెప్పుకుంటే చాలా తక్కువ మందికి తెలుసు షేర్ మార్కెట్. ఈ చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మీరు గుజరాత్ తీసుకున్నట్టయితే చాలామంది షేర్ మార్కెట్ చేస్తుంటారు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం చాలా తక్కువ చేస్తాం. సో మనం దేని మీద డిపెండ్ అవుతాం, ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని చాలామందికి ఉంటుంది. ఈ రకమైన యాడ్లు వస్తుంటాయి. ఏంటంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయి, అదిగో వాడికి వచ్చేసింది, ఇదిగో వీడికి వచ్చేసింది అని యాడ్స్ వస్తుంటాయి, మనకి పాపప్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్లో వాటిలో ఏం చూపిస్తారు, అదిగో వీడు 10 రూపాయలే పెట్టాడు, లేదా 100 రూపాయలు పెట్టాడు, లేదా 100 షేర్లు కొన్నాడు, అవి 200 అయిపోయినాయి, లేదా 100 షేర్లు ఈ ప్రైస్కి కొన్నాడు, ఇది ఇమీడియట్గా పెరిగింది అంటాడు. పెరిగింది అనేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తారు. ఈ గ్రూప్లో అందరినీ వేసుకుంటారు. అంటే మనకి ఫస్టే తెలియదు, మనకి ఒక వాట్సాప్ వచ్చిందంటే వాట్సాప్ మనం చూస్తుంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మనదేం పోయింది, వాట్సాప్ గ్రూప్లోని మనం యాడ్ అయ్యాము, దానిదేం పోయింది అని ఉంటాం మనం. సో మనం అలా ఉన్నప్పుడు ఆ యాప్లో 100 మందో 200 మందిని యాడ్ చేస్తాడు వాడు. ఆ 200 మంది ఏం చేస్తారంటే, ఎవడు ఇప్పుడు నాలాంటి వాళ్ళే సగం మంది ఉంటారు, వాడోళ్ళు 10 మంది ఉంటారు, వాడి గ్యాంగ్ వాళ్ళు. ఈ 10 మంది ఏం చేస్తారంటే, అరే ఎదుగో నాకు మన 10 షేర్లు కొన్నాను, అవి చాలా పెరిగినాయి, ఇదిగో స్క్రీన్ షాట్, నాకు బ్యాంక్లో డబ్బులు కూడా పడినాయి, ఒక స్క్రీన్ షాట్ పెడతాడు. సో ఫస్ట్ డే మనకి ఏమవుద్ది, చూస్తాం, ఓకే పెరిగినాయి అంటలే అనుకుంటాం. సెకండ్ డే సేమ్ స్టోరీ, ఇదిగో ఇది అమ్మేసాను నేను ఇంతకి, నాకు ఇంత వచ్చింది అని ఇంకోటి షేర్ ఫోటో పెడతాడు. సో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది, అరే ఏంటి ఎలా డబ్బులు పెరుగుతున్నాయి, మనం ఒక గ్రూప్లో మనం ఉన్నాము అంటే ఒక సొసైటీలో మనం ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. సెకండ్ డే వచ్చేసరికి, థర్డ్ డే వచ్చేసరికి ఏమవుద్ది, ఇంకోటి పెడతాడు, ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఇంత గెలిచాను అని పెడతాడు. దాంతో మనకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోద్ది. ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయి మనం ఏం చేస్తాము, అరే వీడు గెలిచాడు, వాడు గెలిచాడు అంటే మన కమ్యూనిటీలో మనతో పాటు ఉన్నవాడు డబ్బులు పెట్టి పైకి వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళిపోవట్లేదు, మనం కూడా రిస్క్ చేద్దాం అన్నది. అంటే ఫస్ట్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ లీడ్ యూ టు వాట్, గ్రీడ్. దిస్ గ్రీడ్ విల్ లీడ్ యూ టు ఇన్వెస్ట్మెంట్. సో క్యూరియాసిటీ అన్నది మనకి గ్రీడ్ని పెంచుతుంది. సో గ్రీడ్ ఏంటి, అరే వాడు 100 రూపాయలు పెడితే 200 పెరిగినాయి అంట, 200 పెరిగినాయి అంట, 200 500 అయినాయి అంట, 100 రెట్లు పెరిగినాయి, అట్లా పెరుగుతుంటే పోతుంది. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఆ గ్రీడ్తో ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తాం. సో దీనికి ఎగ్జాంపులే రీసెంట్గా జరిగిన ఐపీఎస్ వైఫ్ 2.58 ఇన్వెస్ట్మెంట్ చేసింది. కానీ ఇది చాలా ట్రిక్కీగా జరిగినట్టు, ఈ 2.58 crores ఏదైతే ఉందో ఇది చాలా ట్రిక్కీగా జరిగినట్టు. ట్రిక్కీగా ఎలా అంటే, ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ యాడ్, ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ వైఫ్ని యాడ్ చేయడం జరిగింది అనుకోండి, తనో ఎవరినో ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు సేమ్ క్యూరియాసిటీ పెరుగుతుంది, అరే వీడు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు అని. కానీ ఎట్లా నమ్ముతారు, దీంట్లో కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాడు ఒక వీడియోలు చేసి పెడతారు. ఎలా వీడియోలు చేస్తారు, ఇదిగో నేను ఐఐటి చదివాను, ఐఐటి గుర్గావ్, ముంబై ఏదో ఒకటి, ఖరగ్పూర్ ఏదో ఒక పేరు చెప్తాడు, మనకు తెలీదు, అరే ఐఐటి చేసినవాడు చెప్తున్నాడు. సో ఐఐటి అన్న ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ఈ ట్రస్ట్తో మనం ఏం చేస్తామంటే, అరే ఐఐటి వాడు ఒక అల్గరిథం రాశాడో, లేకపోతే వాడు ఏదో కనుక్కున్నాడు, వాడు చేయగలుగుతున్నాడు, డబ్బులు చేస్తున్నాడు, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అన్న ఒక ట్రస్ట్కి క్యూరియాసిటీకి మధ్యలో గ్రీడ్ ఉంటుంది కదా. సో ఈ గ్రీడ్ మనకేం చేస్తుంది, ఫస్ట్ మనము ఇంట్రెస్ట్గా చూస్తాము, తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిన తర్వాత మన గ్రీడ్తో మనం ఇంకా ఎక్కువ రీల్స్ చూస్తుంటాం, వాడు ఏం చెప్తున్నాడో వింటాము. దాని తర్వాత ఆ గ్రీడ్ మనల్ని ట్రస్ట్కి లీడ్ చేస్తుంది. ట్రస్ట్కి లీడ్ చేసినప్పుడు మనకి ఇంకేం వినిపిదు, వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటుంటాం. వాడు ఒక ఎడ్యుకేటెడ్, వాడు చెప్తున్నాడు, ఈ యాప్లో కూడా స్క్రీన్ షాట్స్ పెడుతున్నాడు, మీరు కూడా చెక్ చేసుకోండి అంటాడు, మనం కూడా చెక్ చేసుకుంటాం. సో
ఈ MO అంటే మోడస్ ఆపరెండస్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కరు పడాల్సిందే. ఇప్పుడు ఈ కేసు లీక్ అయింది, మనకి తెలిసింది, వాళ్ళు కంప్లైంట్ చేశారు కూడా మనకి తెలిసింది. తెలిసినప్పుడు సగం మీరు రీల్స్ చూసినట్టయితే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు, రే పడిపోయాడు మనం ఎస్కేప్ అయిపోయామని అనుకుంటున్నారు తప్ప మనం కూడా రేపు ఫ్యూచర్లో దీంట్లోనే పడతారు అన్న సంగతి మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాం మనం. ఇది మనం మర్చిపోకూడదు. అంటే అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతారు తేజ అందరూ పడతారు అని? పైగా మీరు చెప్తున్నారు మీరు కూడా పడవచ్చు అని, అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ దొరికేసాం కదా, అలా ఉంటుందా ఆపరేషన్ స్టైల్? ఆపరేషన్ స్టైల్ అలాగే ఉంటుంది. ఎలా నమ్ముతారంటే నేను మీకు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ట్రై చేయొచ్చు ఇది, బట్ మీరు ఒక డిస్క్లైమర్ వేసుకోండి ఈ దీంట్లో, ఎందుకంటే ఇది పాటిస్తే మీరు దొరకచ్చు కూడా. ఎలా దొరుకుతారో చెప్తా చూడండి. ఒక 100 మందిని తీసుకోండి. వాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ట్రేడింగ్ పెరిగింది అంటాడు, జరిగిపోయిన తర్వాత. సో జరగక ముందు ఫ్యూచర్ ఎట్లా ప్రిడిక్ట్ చేయొచ్చో నేను చెప్తా చూడండి. ఫ్యూచర్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు? 100 మందిని తీసుకుంటాడు. 100 మందికి ఒక 50 మందికి ఏం చెప్తాడంటే రేపు ట్రేడింగ్లో ఇది పెరుగుతుంది అని చెప్తాడు. ఒక ట్రేడింగ్ షేర్ ఒకటి తీసుకోండి, ఏమైనా షేర్లో ఇన్వెస్ట్ చేశారా మీరు? ఒక షేర్ ఏదో ఒక షేర్ తీసుకోండి, HDFC రేపు పెరుగుతుంది అని 50 మందికి చెప్తాడు. ఇంకో 50 మందికి ఏం చెప్తాడంటే ఇది తగ్గుతుంది అని చెప్తాడు. 50 మందికి చెప్తాడు. సో అది రేపు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుద్ది. తగ్గిందే అనుకోండి, ఈ 50 మందిని పక్కకు పెట్టేసి మళ్ళీ 50 మందికి చూసావా పెరిగింది నేను చెప్పానా అంటాడు. పెరిగితే పబ్లిక్ ఏమనుకుంటారు, అరే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశాడు చెప్పగలిగాడు అనుకుంటాం. అంటే అయినా అప్పటికి మనం కొంతమంది నమ్మరు, అరే ఏముంది అనుకుంటారు. అదే చెప్తాడు వాడు, నువ్వు అనుకుంటున్నావు కదా, కాదు నేను మళ్ళీ రేపేది ప్రిడిక్ట్ అవుద్దో చెప్తాను అంటాడు. సరే అనుకుంటాడు, ఏముంది చెప్పచ్చు. సరే నెక్స్ట్ రేపు ఏం చెప్తాడంటే దీంట్లో 50 మందిలో ఒక 30 మందిని 20 మందిని సపరేట్ చేసేస్తాడు, లేదా 25 మంది 25 మందిని సపరేట్ చేస్తాడు. చేసి ఆ 25 మందిలో మీరు ఒకరు ఉంటారు. సో ఏం చెప్తాడు, ఒకరికి సేమ్ స్టోరీ, ఇది తగ్గుద్ది ఇంకోటి పడిపోద్ది అని చెప్తాడు. ITC అనుకోండి, ITC పెరుగుద్ది అని చెప్తాడు. పెరుగుద్ది తగ్గుద్ది 30 20 లేదా 25 25 అనుకోండి. ఈ 25 మందికి అవుద్ది, 20 మందికి కాదు. సో గ్యారంటీగా దొరికారు. ఈ 28 మంది ఏమనుకుంటారు, అబ్బా అద్భుతంగా మనం దొరికామంటే అద్భుతంగా చెప్పాడు ఈయన, మంచి సర్కిల్లో పడ్డాం మనం అనుకుంటారు. 2 సార్లు అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో చూసారా ఇంతమంది అని కొన్ని స్క్రీన్ షాట్లు పెడతాడు, ఇదిగో వీళ్ళు కొన్నారు, మీరు కొనలేదు కాబట్టి మీరు ఇంత గెయిన్ అవ్వలేదు అని చెప్తాడు. సో ఇప్పుడు ఈ 30 మెంబర్స్ మిగిలారు అనుకోండి, ఈ 30 మెంబర్స్ ఏమనుకుంటారు, అబ్బా 2 టైమ్స్ ఏముంది మళ్ళీ అది కూడా ఛాన్స్ అనుకుంటారు. అదే చెప్తాడు వీడు, మళ్ళీ ఆ 30 మందికి మెసేజ్లు పెడతా ఉంటాడు, ఏమని మీరు అనుకుంటున్నారు అని, కానీ మళ్ళీ చెప్తాం మీరు అని ఇంకోటి చెప్తాడు. ఈ ఇంకోటి చెప్పినప్పుడు ఏం చేస్తాడు, సేమ్ ఈ 30 మందిలో 15 మందిని డివైడ్ చేసి మళ్ళీ స్టోరీ చెప్తాడు. ఎల్లుండి ఈ షేర్ పెరగబోతుంది అంటాడు, మీరు చూసుకోండి అంటాడు. ఎల్లుండు ఎలాగో ఆ షేరు పెరిగినా తగ్గిన వాళ్ళు ఎవరు నమ్మరు, పెరిగిన వాళ్ళు ఉంటారు. ఆ 15 మంది లాస్ట్లో మిగులుతారు. ఎవరైతే 15 మంది మిగులుతారో ఈ 15 మంది చాలు వాడికి. ఈ 15 మంది గుడ్డిగా నమ్మేస్తారు. ఇంకా ఒక ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తారన్న మోటో మీకు నేను చెప్పాను, ఇది మీరు పాటించొద్దు. ఇలా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఏమంటారు, 15 మంది నమ్ముతారా లేదా? ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మిన దాంట్లో అందరి కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు ఉన్నవాడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాడు. అది చాలు వాడికి ఆ ఇన్వెస్ట్మెంట్. ఫట్ మిగతా మొత్తం ఒక గేమింగ్ యాప్లో డబ్బులు పెడతా ఉంటారు. వాడిచ్చిన సాఫ్ట్వేర్లో మీరు డబ్బులు పెడతా ఉంటారు. దాన్ని ఎప్పటికీ మీరు డ్రా చేయలేరు. డబ్బులంతా అలా కూరుకుపోతారు. క్రిప్టోకరెన్సీ కూడా బ్లాక్ చైన్ అంటాడు. అసలు క్రిప్టోకరెన్సీలో సగం ఫ్రాడ్స్ ఏంటంటే, మామూలుగా షేర్ల దాకా మనం వెళ్ళలేదు. క్రిప్టోకరెన్సీ అంటే మనకు అసలు తెలియదు. ఆ క్రిప్టోకరెన్సీ మనకి ఫస్ట్లో ఈ స్టోరీలు, ఈ ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ చూసి మనకి ఏమనుకుంటామంటే, అబ్బా అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం క్రిప్టోకరెన్సీ ఒకటి ఎంతో తక్కువ 10 లక్షలు ఏదో ఉంది, ఇప్పుడు ₹1 కోటి వెళ్ళిపోయింది, లేదా ₹1000 ₹1 కోటి వెళ్ళిపోయింది, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అన్న ఒక గ్రీడ్ వస్తూ ఉంటుంది. సో ఆ గ్రీడ్ వచ్చిన ప్రతిసారి ఎవడో ఒకడు వచ్చి, అదే నేను క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, లేదా క్రిప్టోకరెన్సీ మైనింగ్ అంటారు, క్రిప్టోకరెన్సీ మైన్ చేస్తున్నాను, ఆ మైన్ చేస్తే మనం తవ్వుకున్నంత దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటాడు. మనం ఏం చేస్తాం, మనకు తెలియక మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తారు, సేమ్ స్టోరీ, ఒక గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అంటారు. ఈ గ్రూప్లో ఎవడో ఒకడారి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాడు ఆ ట్రాప్లోకి కూరుకుపోతాడు. వాళ్ళు ఇచ్చే ఫేక్ పోర్టల్, లేదా అసలు వాడు ఏమీ ఇవ్వడు. క్రిప్టోకరెన్సీ అంటే వీడికి ఆ పోర్టల్ ఇచ్చినా సగం మందికి అర్థం కాదు కాబట్టి, ఎస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నానే అనుకుంటాడు వాడు, నా తరపున నీతో పెట్టిస్తున్నాను అంటాడు.
అసలు అక్కడ ఏం జరగదు. వాడు కొంత డబ్బులు రాగానే వాడు డబ్బులు తీసుకొని అబ్స్కాండ్ అయిపోతాడు. ఇప్పుడు అన్ని దారులు ఒకే దగ్గరికి చేరుతాయా? ట్రేడింగ్ లేదు, అన్ని దారులు ఒకే దగ్గర ట్రేడింగ్ అంటే రకరకాలుగా. ఇప్పుడు మనకి డబ్బులు తీసుకున్నట్టయితే ఈ డబ్బులన్నీ ఒక దగ్గర వేయాలి. సో ఈ డబ్బులన్నీ ఒక దగ్గర వేయాలన్నప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఏం చేసేవాళ్ళంటే ఈ డబ్బుల్ని బ్యాంకుల్లో వేస్తే, ఇప్పుడు బ్యాంకులు కూడా తెలివి విరిపోయినాయి కదా. బ్యాంకులు కూడా ఏం చేస్తున్నారు, పోలీసులు కూడా క్రైమ్ అయిన వెంటనే ఆ అకౌంట్ని సీజ్ చేస్తున్నారు. ఈ సీజ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బుల్ని క్రిప్టోకి వేసుకుంటున్నారు. క్రిప్టోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు విత్డ్రా అప్పుడే కష్టం. విత్డ్రా అప్పుడు కూడా కష్టమే ఉండదు. కొన్ని ఎక్స్చేంజ్లు ఏం చేస్తున్నారంటే విత్డ్రా చేయాలనుకోండి, క్రిప్టో ఎలా వర్క్ చేస్తుందని మాకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. క్రిప్టోలో ఏంటంటే క్రిప్టోని డబ్బుల కింద మార్చినప్పుడు, క్రిప్టోని డబ్బుల కింద రావాలి అనుకున్నప్పుడు, అంటే ఫస్ట్ మనము డబ్బుల్ని క్రిప్టోకి వేస్తాము, క్రిప్టో నుంచి డబ్బులు తీసుకుంటాము. సో క్రిప్టో నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే ఎక్స్చేంజెస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటి దగ్గరే తీసుకోగలుగుతాం మనం. సో కొంత క్రిప్టో ఉంది మన దగ్గర, దాన్ని డబ్బుల కింద క్యాష్ చేసుకోవాలి అంటే ఒక ఎక్స్చేంజ్కి వెళ్ళాలి. ఆ ఎక్స్చేంజ్లో వీళ్ళు దొరుకుతారు, అడ్రస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ దొరికేస్తారు. లేదా వాడు డబ్బులు క్రిప్టోలో పెట్టుకొని ఎప్పటికీ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎప్పుడు ఐడెంటిఫై చేయలేరు. ఉదాహరణకి మనకి క్రిప్టో కరెన్సీని ఎవరైతే కనిపెట్టారో వాడి దగ్గర చాలా క్రిప్టో కరెన్సీ ఉంది, వాడు ఎవరో కూడా మనకు తెలియదు. ఎందుకంటే వాడు ఇప్పటిదాకా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా తెలియదు. వాడి ఒక్క ట్రాన్సాక్షన్ చేస్తే ఈ క్రిప్టో కరెన్సీ మొత్తం పడిపోవడం జరిగిపోద్ది. ఎందుకంటే వాడు ట్రాన్సాక్షన్ చేస్తే వాడి అడ్రస్, వాడి లొకేషన్ అన్నీ మనకి తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత వాడిని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు పబ్లిక్. వాడిని ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మన డబ్బులన్నీ స్వాహా, అంటే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ డబ్బులన్నీ స్వాహా అయిపోతాయి. అంటే ఎలా ఉంటుంది అది క్రిప్టో అంటే? అది ఒక నెట్వర్క్, అది కూడా క్రిప్టో అన్నది ఒక పెద్ద కాన్సెప్ట్, దాన్ని మనం ఇప్పుడు అవాయిడ్ చేద్దాము. అది ఒక నెట్వర్క్, అది ఒక ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మనం నెక్స్ట్ కవర్ చేద్దాం. ట్రేడింగ్ సేమ్ ట్రేడింగ్ యాప్ మనకేం తెలియదు. ట్రేడింగ్ యాప్లో మనం న్యూస్ పేపర్లో చూసినప్పుడు అయితే పైకి వెళ్తుంటుంది, కిందకి వస్తుంటుంది, పైకి వెళ్తుంటుంది, కిందకి వస్తుంటుంది. సో ఈ స్పైక్ ఇదే తెలుసు చాలామందికి. స్పైక్ అంటే ఒక లైన్ అనుకోండి, డబ్బులు పైకి వెళ్తున్నాయి, పడిపోతుంది, మళ్ళీ పెరుగుతున్నాయి అన్నట్టు. సో ఈ ట్రేడింగ్ యాప్లో ఫేక్ ట్రేడింగ్ యాప్లు క్రియేట్ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మన మెయిన్ స్టోరీకి వస్తే ఈ 500 కోట్లు పోయినప్పుడు ట్రేడింగ్ యాప్ల ద్వారానే ఎక్కువ సంపాదించగలుగుతారు. ఎందుకంటే ట్రేడింగ్ యాప్లో డబ్బులు ఎక్కువ పెడతాం మనం. డబ్బులు ఎంత పెడతాం అంటే మన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెడుతుంటాం. ఎందుకంటే వాడు ఏం చెప్తాడు, ఫస్ట్ మినిమం 50,000 దాంట్లో మీరు వీటిలో జాయిన్ అవ్వాలంటే ఫేక్ అకౌంట్లో వాట్సాప్ గ్రూప్ చేసి ఏదైతే మిమ్మల్ని ఫేక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడో వాడు, దాంట్లో మినిమం 50,000 పెట్టాలి. 50,000 పెట్టి జాయిన్ అయినాక వాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, అదిగో పెరుగుతుంది, అదిగో తగ్గుతుంది అని. తగ్గడం అన్నట్టు ఏముండదు, అది మీరు పెట్టిన వెంటనే పెరుగుతుంటుంది. అంటే ఇది ఒక పెద్ద లెవెల్లో జరిగే స్కామ్. మామూలు చిన్న లెవెల్లో జరిగే స్కాము, మా ఫ్రెండ్కి జరిగిన స్కాము, అది 3,000, 4,000, ఈ చిన్న స్కామ్. ఇవి చిన్న స్కామ్స్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్ ఇది 100 కోట్ల స్కామ్ అంటారు. ఇది 100 కోట్ల స్కామ్. ఈ 100 కోట్ల స్కామ్ ఏంటంటే చిన్న అమౌంట్స్ తీసేసుకోవడం. ఎలా అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను, నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయని మన ఫ్రెండ్స్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అరే 1,000 రూపాయలు పెట్టు, 2,000 పెట్టు, 3,000 పెట్టని. ఎందుకంటే ఆడు 3,000 పెట్టాడు అనుకోండి, వీడికి ఒక 1,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కోసం నువ్వు ఇన్వెస్ట్ చేయి, నువ్వు నా కోసం 3,000 పెట్టలేవా అంటాడు ఫ్రెండ్. పెట్టలేనని చెప్పాలి. మీరు ఎప్పుడైతే పెట్టగలుగుతానో అంటారో, లేదా ఫ్రెండ్ కదా అని పెడతారో, ఈ సంకల్ప యాప్ 100 కోట్లు ఎట్లా ఎత్తుకుపోయింది అంటున్నారు. సో అదే జరుగుద్ది. అంటే ఇప్పుడు టోటల్గా 547 కోట్ల స్కామ్ని పోలీసులు ఛేదించారంటే ఈ మొత్తం ఈ 7 మార్గాల ద్వారా నొక్కేశారు. అంటే ఈ 7 ట్యాబ్లెట్ల ద్వారా వాళ్ళు ఆ డబ్బుల్ని నొక్కేయడం జరిగింది. అంటే ఈ 7 స్క్రిప్ట్లు వాడుతున్నారు అనమాట వాళ్ళు. ఆ కాంబోడియా సెంటర్ నుంచి నడుపుతూ, కాంబోడియాలో ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్గా తీసుకున్నట్టయితే ఇవి కాంబోడియాలో, మియాన్మార్లో మీరు ఎతికినట్టయితే లాస్ట్ 2 మంత్స్లో రిలీవ్ అయినాయి. ఇప్పుడు ఎక్కడో సత్తుపల్లిలో ఉన్న వాళ్ళకి ఈ అంతర్జాతీయ నెట్వర్క్లో ఎలా కనెక్షన్ దొరికింది, కనెక్టివిటీ వీళ్ళకి? అంటే బేసిక్గా వీళ్ళు ఈ మెథడ్స్ వాడి డబ్బులు కొట్టేయలేదు. ఈ సత్తుపల్లిలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి సైబర్ క్రైమ్స్ చేయలేదు. వీళ్ళు ఈ జరిగిందంతా సత్తుపల్లిలో ఎందుకు మనకి క్లిక్ అయిందంటే, సత్తుపల్లిలో ఏం చేశారు వీళ్ళు మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఈ క్రైమ్ ఎక్కడో జరిగింది. ఈ క్రైమ్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక చూసినట్టయితే ఫస్ట్ జరిగేది రిక్రూట్మెంట్. అంటే ఒక సైబర్ క్రైమ్ క్రిమినల్ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా తర్వాత అంటే సైబర్ క్రైమ్ చేసేవాడు, సైబర్ క్రైమ్ చేసిన తర్వాత మరి ఆ డబ్బులు వస్తాయి కదా, డబ్బులను ఎక్కడ పెట్టాలి? మ్యూల్ అకౌంట్. అంటే ఫస్ట్ ఈ మ్యూల్ అకౌంట్లో పెట్టాలి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి? మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, ఒక మ్యూల్ అకౌంట్లో నా అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, నా అకౌంట్ నేను క్రియేట్ చేసుకుని డబ్బులు వేస్తే ఇమీడియట్గా ఫ్రాడ్ అని తెలియగానే దాన్ని లాక్ చేస్తారు.
ఈ లాక్ చేసినాక నేను 10 అకౌంట్లు క్రియేట్ చేయలేను. నా దగ్గర ఒక్క డబ్బులు రావు. ఇప్పుడు సైబర్ క్రిమినల్కి ఒక్క దగ్గర నుంచి డబ్బులు ఆఫ్ సోర్స్ రాదు కదా, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ డబ్బులు వచ్చినప్పుడు వాడు ఏం చేయాలి, ఎక్కడెక్కడో పెట్టాలి. వీడు ఏం చెప్తాడంటే మీ అకౌంట్ నేను వాడుకుంటాను అంటే సైబర్ క్రైమ్ అని చెప్పడు. సార్ నేను మీ అకౌంట్ వాడుకుంటాను, లేదా అరే నీకు డబ్బులు ఎంత, నీకేం రావట్లేదు కదా, నీ బ్యాంక్ అకౌంట్ ఉంది, నువ్వు కేవలం నాకు 10,000 వస్తాయి, నాకు ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి, నేను సోషల్ సర్వీస్ చేస్తాను అని కూడా చెప్పుకోవచ్చు. నేను సోషల్ సర్వీస్ చేస్తాను, నాకు ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి, నా అకౌంట్లో వేసుకోలేను, కాబట్టి నీ అకౌంట్లో నేను ఒక 1,00,000 రూపాయలు వేస్తాను, నువ్వు ఒక 10,000 తీసుకో, లేదా నువ్వు ఒక 5,000 తీసుకో, నేను మళ్ళీ విత్డ్రా చేసుకుంటాను. అంటే వీడేమనుకుంటాడు, నాదేం లేదు, నేను ఒక 5,000 వస్తున్నాయి, ఖాళీ కూర్చొని ఏం చేయకుండా 5,000 వస్తున్నాయి అని వీడి అకౌంట్ ఇచ్చేస్తాడు. వీడి అకౌంట్ ఇచ్చేసిన తర్వాత ఏమవుద్ది, సేమ్ స్టోరీ. ఇదే మ్యూల్ అకౌంట్స్. మ్యూల్ అకౌంట్ అంటే ఇలా తీసుకున్న డబ్బులు వాడు ఏం చేస్తాడు, అది తీసేసుకుంటాడు, వీడికి 5,000 ఇస్తాడు, వాడు హ్యాపీ, వీడు ఫుల్ హ్యాపీ. వీడికి 5,000 తీసుకున్నవాడికి తెలియదు వెనక స్టోరీ ఇంత పెద్ద క్రైమ్ జరుగుతుందని. అది తెలియచ్చు, తెలియకపోవచ్చు. సైబర్ క్రైమ్ నుంచి డబ్బులు వస్తున్నాయని తెలియచ్చు, లేదా వీడైతే క్రైమ్ చేస్తున్నాడని తెలుసు. ఎందుకంటే ఉత్తిగా ఎవరికి డబ్బులు ఇయ్యరు కదా. మన గుండంకులు చెప్పినట్టు ఉత్తిగా డబ్బులు రావు. మీరు ఎక్కడన్నా ఫ్రీ అన్న కాన్సెప్ట్ చూశారు అంటే అసలు మీరు దాని జోలికి వెళ్ళకూడదని చెప్తాను నేను. ఉదాహరణకి నేను మొన్న రోల్ చేస్తుంటే నాకు ఇవే యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవే యాడ్స్ వస్తూ ఉంటాయి. నేను మొన్న ఫ్రీ అని చూశాను. ఫ్రీ యూఎస్కి నాసాకి పంపిస్తామని. నేను నాసాకి ఫ్రీ ఎలా పంపిస్తారా, సరే క్యూరియాసిటీ, సేమ్ ప్రతి ఒక్కటి క్యూరియాసిటీ అని చెప్పాం కదా ఇందాక మనం. ఈ క్యూరియాసిటీతో నేను ఏంటి అని క్లిక్ చేశాను, అయితే అయింది అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన నెక్స్ట్ డే నాకు ఒక కాల్ వచ్చింది చెన్నై నుంచి. వీళ్ళు ఏం చెప్పారంటే, సార్ అబ్సల్యూట్లీ మీరు నాసాకి వెళ్తారా, ఫస్ట్ 3 క్వశ్చన్లు, సార్ మీరు నాసాకి వెళ్ళాలనుకుంటున్నారా, అవును, మీరు ఏం చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను, ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని. సార్ మీరు టీచరా, అవును టీచర్, సరే ఇది టీచర్లకు ఉపయోగపడుతుంది, సో టీచరా, అవును నేను టీచరే, సరే మీరు నాసాకి వెళ్ళాలనుకుంటున్నారా, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు చూడండి వాళ్ళు అడిగేది. సార్ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు పాస్పోర్ట్ ఉందా, ఎస్ నాకు ఉంది, అయిపోయింది. ఆ మూడిట్లో నేను వాళ్ళకి ఎస్ 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 అని 3 సార్లు అనేసరికి నాలో అంతా పాజిటివ్నెస్ డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఎస్ అనే పోతున్నా. తర్వాత ఏమన్నా అంటే, ఏం లేదు సార్ మీరు చేయాల్సింది కేవలం ఒక 15 మంది స్టూడెంట్స్ని తీసుకురండి, 15 మంది స్టూడెంట్స్ని తీసుకొస్తే మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తాం. సరే మరి స్టూడెంట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, స్టూడెంట్కి 4 లక్షలు సార్, 4 లక్షలు లేదా 5 లక్షలు. అంటే ఈ 4 లక్షలు 5 లక్షలు మనం పెట్టి 15 మందిని జమ చేస్తే వాడు తీసుకెళ్తాడంట. అది ట్రూ అన్నా కావచ్చు, ఫాల్స్ అన్నా కావచ్చు. ట్రూ అన్నా ఒక స్కామే, ఫాల్స్ అన్నా ఒక స్కామే కదా. స్టూడెంట్స్ని మనం ఆ నాసాకి తీసుకెళ్తామని ఆశ చూపించి అక్కడ ఓన్లీ యూఎస్ ట్రిప్పులు వేయించి వాళ్ళతో వీళ్ళు తీసుకొస్తున్నారు. అలా మోసపోయి అది ఒక రకమైన మోసమే కదా. సో రిక్రూట్మెంట్, బ్యాక్ టు రిక్రూట్మెంట్ అసలు ఫస్ట్ సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు కాంబోడియాలోనో మియాన్మార్లోనో ఉంటాడు వాడు. మియాన్మార్లోనో లేకపోతే థాయిలాండ్లోనో ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటాడు. వీళ్ళు బేసిక్గా మీరు కేకే పార్క్ అని ఉండింది, లాస్ట్ మీరు గూగుల్ రివ్యూస్ కానీ గూగుల్ సెర్చ్ చేస్తే కేకే పార్క్ అని సెర్చ్ చేయండి. కేకే పార్క్ ఓ పెద్ద స్కామ్. వీళ్ళందరిని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి రిక్రూటర్స్ని నెక్స్ట్ క్రిమినల్స్గా మార్చి, అంటే ఇప్పుడు ఒక క్రైమ్ చేయాలి మన దగ్గర చేయాలి, ఎలా చేస్తాము, ఇండియాలో చేయాలనుకోండి లేదా తెలుగు రాష్ట్రాల్లో చేయాలి, తెలుగులో మాట్లాడితేనే మీరు అవుతారు. వాడు అక్కడ మియాన్మార్ వాడు వచ్చిరాని ఇంగ్లీష్లో మీతో మాట్లాడితే అవుతారు, అవ్వరు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మనల్లోనే ఒకరిని ఎంచుకోవాలి, అంటే ఇన్సైడర్. ఆ ఇన్సైడర్ ఎట్లా దొరుకుతాడు వీడికి, వీడు ఏం చేస్తాడంటే ఎక్కడో కూర్చొని ఇదిగోండి విదేశాల్లో అవకాశం అని ఒక పేపర్ ఆడియడం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు. విదేశాల్లో అవకాశం అని కానీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీడు లింక్డ్ఇన్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేస్తాడు, చేసి రిక్రూట్ చేసుకుంటాడు. ఎట్లా రిక్రూట్ చేసుకుంటాడు, ఫస్ట్ 3 రౌండ్స్ అవుతాయి. నీ క్యాపబిలిటీ ఏంటి, నీ డేటా పంపించమంటాడు, నువ్వు పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తావు, నీ ఐడెంటిటీ పంపిస్తావు, అన్నీ పంపిస్తావు. ఆఖరికి వాడు పైసా కూడా తీసుకోడు. అప్పటిదాకా మనకు ట్రస్టే. ఏంటంటే మనం డబ్బులు ముందు అడిగితే ఫ్రాడ్ అనుకుంటాం, వాడు డబ్బులు ముందే అడగడు, అసలు డైరెక్ట్గా రమ్మంటాడు, వీసా ఇస్తాడు, థాయిలాండ్కి తీసుకెళ్తాడు. థాయిలాండ్కి తీసుకెళ్ళినాక సరే మిమ్మల్ని అక్కడికి వేరే దగ్గర పంపిస్తున్నామని మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసుకుంటాడు, మిమ్మల్ని థాయిలాండ్ అని చెప్పి మియాన్మార్కి పంపిస్తాడు, లేకపోతే కాంబోడియాకి పంపించేస్తాడు. కాంబోడియా అని వెళ్తాం మనం. అప్పటిదాకా మనకు తెలియదు కదా, మనం జాబ్ చేసేంతవరకు మనం వాడిని నమ్ముతూనే ఉంటాం. వాడు ఇదిగో బాబు ఈ జాబ్ అంటాడు. వాళ్ళు ఎట్లా ఉంటాయి అంటే డెన్స్ పెద్ద పెద్ద ఒక సెల్యులర్ జైలు లాగా ఉంటాయి, పెద్ద పెద్ద వాల్స్ వేసి జైలు లాగా ఉంటాయి. ఆ జైల్లో మనల్ని పెడతాడు అంతే. ఇంకా మనకి సీన్ అర్థం అవ్వాల్సింది. అక్కడ వాళ్ళని కొడతారు, హింసిస్తారు, టార్చర్ పెడతారు. అక్కడి నుంచి బయటికి రాలేము, మన దగ్గర ఫోన్ ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, దానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, లోకల్ పీపుల్. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. రిక్రూట్ చేసుకుంటారు. ఈ రిక్రూట్ చేసుకున్నప్పుడు వాడికి తప్పదు, వాడు ఏం చేయాలి, క్రైమ్ చేయాలి. వాడే తెలుగులో మనతో మాట్లాడతాడు, లేదా వాడు హిందీ వాడైతే హిందీలో మాట్లాడిస్తాడు వాడు లోకల్గా కాల్స్లో అయితే.
ఇలా అవుతుంది. మరి ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, ఇప్పుడు కాల్స్, బ్యాంక్స్, నెక్స్ట్ టెలికామ్ ఇవన్నీ తెలియమిరిపోతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు మనకి ప్లస్తో సైన్తో ఫోన్ నెంబర్ వచ్చేవి. ఇప్పుడు మీరు గమనిస్తే అంటే దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే మీకు కాల్స్ ప్లస్తో వచ్చేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి, 1, 2 వస్తున్నాయి. ఈ ప్లస్తో రాకుండా వాడు లోకల్ నెంబర్ సైడ్ చేస్తాడు. సో దాన్ని మనం ఏమంటామంటే సిమ్ బాక్స్. సో వీళ్ళు కాల్ చేయాలంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఒక హింట్ ఇచ్చింది సిఐడికి. అది ఏపీలో జరిగింది. ఏంటంటే ఏపీలో లాస్ట్ ఇయర్ మనకి ఆల్మోస్ట్ లైక్ 6 months క్రితమో ఎప్పుడో ఒక హింట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆ హింట్ని బేస్ చేసుకొని ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళకి ప్లస్తో రాకుండా నెంబర్లు లోకల్ నెంబర్లు వస్తున్నాయి. ఈ లోకల్ నెంబర్లు వస్తున్నాయి ఏంటి అని అనలైజ్ చేస్తే ఆ లోకల్ నెంబర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిమ్ బాక్స్ నుంచి వస్తున్నాయి. సో అన్ఆడ్ అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వందలాది కాళ్ళు డైలీ వస్తున్నాయంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఏంటిది ఇన్ని కాల్స్ ఆ ఊరు నుంచి ఎందుకు వస్తున్నాయి, రాకూడదు కదా అని అలర్ట్ అయ్యి వాళ్ళు సిఐడికి హింట్ ఇస్తే సిఐడి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ కాల్స్ అన్నీ మన లోకల్గా ఆ ఏపీలో ఎక్కడైతే ఉందో దానికి రౌట్ అయ్యి అక్కడి నుంచి మనకి ఇండియన్ కాల్స్ కింద వస్తున్నాయి. అలా ఒక గ్యాంగ్ దొరికింది. సో ఆ గ్యాంగ్ని కూడా పట్టుకున్నారు. అది రియల్గా థ్రిల్లింగ్ గ్యాంగ్. అది అంటే డిపార్ట్మెంట్స్లో కనెక్షన్ అంటే వీళ్ళు చేసే ఫ్రాడ్స్ ఇవే ఫ్రాడ్స్కి మీకు వేరే నెంబర్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఉంది. దాంట్లో జరిగిన స్పెషల్లీ డిజిటల్ అరెస్టులు జరిగాయి. డిజిటల్ అరెస్టులు ఎట్లా వస్తాయి? మీకు లోకల్ నెంబర్ ఉంటేనే మీరు నమ్ముతారు. +4 వచ్చి నేను ఎక్కడ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను అంటే నమ్మం కదా మనం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఎప్పుడు డిసెంబర్లో ఒక ఎమ్మెల్యేకి జరిగింది. ఎమ్మెల్యేకి ఎలా జరిగింది డిజిటల్ అరెస్ట్ అంటే ఆ ఎమ్మెల్యే మామూలుగా ఉన్నాడు. పొద్దున్న 7:30 కాల్ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేనే, పేరు చెప్పట్లేదు, కడప డిస్టిక్ ఎమ్మెల్యేనే జరిగింది. పాపం జరిగినప్పుడు ఎలా జరిగింది? పొద్దున్న 7:30 కాల్ వచ్చింది, మీ పేరు మీద ఇలా ఒక ఫ్రాడ్ అకౌంట్ క్రియేట్ అయింది, లేదా ఒక ఫ్రాడ్ సిమ్ తీసుకున్నారు, మీ ఐడెంటిటీ థెఫ్ట్ జరిగింది, దాని మీద ఫ్రాడ్ సిమ్ తీసుకున్నారు అని చెప్పారు. సరే ఏం చేయాలి ఇమీడియట్గా అంటే వీళ్ళు డబ్బులు మీరు అరెస్ట్ అయిపోతున్నారు అని అన్నారు. ఏం చెప్తారంటే అరెస్ట్కి వస్తున్నారు, మీరు ఈ లోపల బెయిల్ తీసుకోండి అని హింట్ ఇస్తారు. వాళ్ళే ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరో క్రైమ్ డిపార్ట్మెంట్ అని చెప్తాడో ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అరే బెయిల్ అంటున్నాడు కదా, బెయిల్కి డబ్బులు పెడుతున్నాము, బెయిల్కి డబ్బులు ఏమంటాడు, బెయిల్ గుడ్ డబ్బులు మీరు పెట్టండి మళ్ళీ తీసుకోవచ్చు, బెయిలే కదా అనుకుంటాడు. అంటే కాస్ట్ అండ్ డిపాజిట్ లాగా అనుకుంటాడు, అనుకొని పెట్టేస్తారు. ఆ పెట్టిన డబ్బులన్నీ స్వాహా. 1,07,00,000 ఆ ఎమ్మెల్యే నష్టపోవడం జరిగింది ఆ కేసులో. ఎప్పుడైతే వాళ్ళు మేము ఇంకో కోర్టు నుంచి మీకు ఒక లెటర్ తెస్తాము అని ఇంకొక 60,00,000 అడిగారు, అప్పుడు ఆ ఎమ్మెల్యే అలర్ట్ అయ్యాడు. అంటే 1,07,00,000 1,07,00,000 ఆ ఎమ్మెల్యే అట్లా పోగొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఇది మీకు జరగచ్చు అని నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే రేపు పొద్దున ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోటోలు మనకి మామూలుగా ఎక్కడన్నా అక్కడ దొరుకుతున్నాయి. అంటే ఎక్కడన్నా అక్కడ దొరకడం అంటే వాళ్ళ సైట్లో పెట్టుకుంటారు. ఈ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫోటోనే పెడుతున్నాడు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి ఉండదు. ఏంటంటే మీరు కాల్ చేశారనుకోండి, ఆ ఫోటో చూపిస్తుంటాడు, వాడు స్టేటస్లో ఆ ఫోటో పెట్టుకుంటాడు. ఆ పోలీసా కాదా అని మనం అనలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు ట్రాక్ చేస్తారా? చేయలేం కదా మనం. సో మనం ఏమనుకుంటాం, ఆ ఐపీఎస్ ఆఫీసరే నాకు కాల్ చేస్తున్నాడు అనుకుంటాం. కాల్ చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, మాట్లాడతాం రెస్పెక్ట్ఫుల్గా, అథారిటీతో ఉంటాడు కాబట్టి మనం ఎస్ అని అంటాం. మనం ఒకవేళ ఆ పేరు పెట్టి ఉన్నాడా లేదా అని మనం కొంచెం తెలివి ఉపయోగించి గూగుల్ ఎతికిన పేరుతో ఉంటాడు పర్సన్, అక్కడ పర్సన్ ఉన్న పర్సన్నే వీడు తీసుకుంటాడు. ఆ పర్సనే మనల్ని హ్యాక్ చేస్తున్నాడా లేదా ఎట్లా తెలుస్తుంది మనకి? సో మనలో ఉన్న ఫియర్ పోవాలి. మనం ఖచ్చితంగా ఇలాంటివి ఎప్పుడు జరిగిన డిజిటల్ అరెస్ట్ అంటున్న కాన్సెప్టే ఉండదు. ఇవి మనం గుర్తుపెట్టుకొని మన లోకల్గా ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో లేదా కాంటాక్ట్ చేసుకోవాలి. అంటే సైబర్ క్రైమ్ బారిన ఒక ఎమ్మెల్యే పడి ఆంధ్రాకి సంబంధించి 1,07,00,000 పోగొట్టుకుంటే ఒక ఐపీఎస్ భార్య 2,58,00,000 పోగొట్టుకున్నారంటే అసలు వీళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలు. తేజ చెప్పేది ఏంటంటే ఈ డిజిటల్ యుగంలో అవగాహన కనుక ఉంటే వీళ్ళ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటున్నారు.